నమస్కారం. రైతు సోదరులారా, మన పొలాల్లో డ్రిప్ సిస్టమ్ వేసుకున్నాం సరే, కానీ ఎరువులు మాత్రం ఇంకా పాత పద్ధతిలోనే చల్లుతున్నారా? మొక్కల మొదలలో వేస్తూ కూలీల ఖర్చు, ఎరువుల ఖర్చు పెంచేసుకుంటున్నారా? అలా కాకుండా మనం ఇచ్చే ప్రతి బొట్టు నీటితో పాటే ఎరువులను కూడా నేరుగా మొక్క వేరు వ్యవస్థకే అందిస్తే దాన్నే ఫర్టిగేషన్ అంటారు. దీనివల్ల దిగుబడి 30 నుండి 70% పెరుగుతుంది. ఖర్చులు సగానికి తగ్గుతాయి. ఈరోజే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫర్టిగేషన్ చేసే ముందుగా మనం గమనించాల్సింది డ్రిప్ లైన్ల పనితీరు. క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరీక్షించుకోవాలి. ఒకవేళ ఉప్పు పేరుకుపోయి డ్రిప్ రంధ్రాలు మూసుకుపోతే నీరు సరిగ్గా రాదు. అటువంటప్పుడు అవసరాన్ని బట్టి యాసిడ్ లేదా క్లోరిన్ ట్రీట్మెంట్ చేసి లైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నీటి ప్రవాహం సక్రమంగా ఉంటేనే ఎరువు ప్రతి మొక్కకు సమానంగా అందుతుంది. సరే, డ్రిప్ నీటిలో ఎరువులను ఎలా కలపాలి? దీనికి ప్రధానంగా 3 రకాల పరికరాలు వాడుకోవచ్చు. మొదటిది వెంచురీ. నీటి ఒత్తిడి వ్యత్యాసాన్ని ఉపయోగించి ఎరువుల ద్రావణాన్ని పైపుల్లోకి పీల్చుకుంటుంది. ధర తక్కువ, వినియోగం సులభం. రెండవది ఫర్టిలైజర్ పంప్. ఇది ఒత్తిడి తగ్గకుండా ఎరువులను సమానంగా డ్రిప్ వ్యవస్థలోకి పంపుతుంది. మూడవది ఫర్టిలైజర్ ట్యాంక్. ఎరువుల ద్రావణాన్ని నీటితో కలిపి నియంత్రితంగా పొలానికి పంపిస్తుంది. మీ పొలం విస్తీర్ణం, నీటి వనరు, బడ్జెట్ను బట్టి వీటిలో సరైన పరికరాన్ని ఎంచుకోవచ్చు. ఫెర్టిగేషన్లో అత్యంత ముఖ్యమైన విషయం, నీటిలో పూర్తిగా కరిగే ఎరువులనే ఉపయోగించాలి. కరగని ఎరువులు వాడితే డ్రిప్పర్లు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఫర్టిగేషన్కు సాధారణంగా ఉపయోగించే ఎరువులు: యూరియా, పొటాషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, మోనో అమోనియం ఫాస్ఫేట్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మరియు 3,19 వంటి నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులు. పంట దశను బట్టి శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులోనే ఎరువులు ఇవ్వాలి. సాంప్రదాయ పద్ధతిలో ఎరువులు చల్లినప్పుడు వాటిలో కొంత భాగం నేలలో కలిసిపోవడం లేదా వృథా కావడం జరుగుతుంది. కానీ ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల వినియోగం 15 నుంచి 40% వరకు తగ్గుతుంది. కూలీల ఖర్చు 10 నుంచి 15% వరకు ఆదా అవుతుంది. నీరు, ఎరువులు నేరుగా వేర్ల వద్దకే చేరడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పంట నాణ్యత మెరుగుపడి 30 నుంచి 70% వరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్టిగేషన్ పద్ధతిని సక్రమంగా అమలు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ తోటి రైతులతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ, ఉద్యాన సాంకేతిక సమాచారానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం.